రాహుల్ వర్మ గారు, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాహుల్ వర్మ గారు కూడా ఈ టోర్నమెంట్ వీక్షించడానికి ఇక్కడికి వచ్చారు. వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. హలో, అమృత హోమ్ నీడ్స్ సత్యబాబు గారిని సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఇప్పటివరకు చూడలేదు సార్. నెక్స్ట్ మ్యాచ్ అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ వర్సెస్ కృష్ణ మేనన్ కాలేజ్.
హలో. దేశం నలుమూలల నుంచి ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయ మహిళా క్రీడాకారులు పాల్గొంటున్న అతిపెద్ద టోర్నమెంట్ ఈరోజు కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామంలో జరుగుతుంది. దీన్ని నిర్వహిస్తున్నందుకు అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒక మహిళా టోర్నమెంట్ని ఇంత భారీ ఏర్పాట్ల మధ్య నిర్వహించడం మన జిల్లాలోనే మొదటిది. దాదాపు సుమారు 10 జట్లు పాల్గొంటున్న మహిళల అతిపెద్ద టోర్నమెంట్ ఇది. ఇప్పుడు మనం చూడబోయే మ్యాచ్ కేరళ పోలీస్ డిపార్ట్మెంటల్ టీం. వీళ్ళంతా కూడా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు. కేరళ రాష్ట్రంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు వాళ్ళంతా. అలాగే వారికి ఆపోజిట్ టీం అమెరికన్ కాలేజ్. ఈ 2 జట్లు చూపించబోయే అత్యుత్తమ ప్రదర్శన ఈరోజు మ్యాచ్కి హైలైట్ కానున్నది. దీని తర్వాత హోస్ట్ టీం అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున ఒక టీం ఈ టోర్నమెంట్లో నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతుంది. మరి ఈ టోర్నమెంట్ని వీక్షించడానికి ఇక్కడికి ఇచ్చేసిన సినీ నటులు బెల్లంకొండ ప్రవీణ్ గారికి, మరి అలాగే అమృత హోమ్ నీడ్స్ సత్యబాబు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ వర్మ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సుమారు దాదాపు దేశంలోనే ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి క్రీడాకారులు మరి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. వాళ్ళంతా వారి వారి శాఖల్లో పనిచేస్తూ దేశం తరపున వాలీబాల్ క్రీడలో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహిళా క్రీడాకారులు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడానికి దాదాపు 6 నెలల నుంచి మేము ఎంతో శ్రమకోర్చి ఎన్నో వ్యయ ప్రయాసాలతోటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. మాకు సహకరించినటువంటి చాలామంది పెద్దలు, వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి సిఎంఆర్ షాపింగ్ మాల్, సిఎంఆర్ జ్యువెలరీ మరియు సినర్జిన్ ఫార్మా కంపెనీ వారికి, అలాగే యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారికి, మరి సిఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మా ఊరి వెంకటరమణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఎంతగానో సహకరిస్తున్న సూర్యకిరణ్ గారు, సిఎంఆర్ నుంచి సూర్యకిరణ్ గారికి ఈ టోర్నమెంట్ నిర్వహించడంలో మాకు అన్ని విధాలా సహకరించినటువంటి సూర్యకిరణ్ గారిని ప్రత్యేకంగా అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున అభినందించుకుంటున్నాం. అలాగే ఈ టోర్నమెంట్ని ఇక్కడ నిర్వహించడంలో మాకు అన్ని రకాల పర్మిషన్లు ఇప్పించినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి రవిరాజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి టీమ్స్ తోటి
కోఆర్డినేషన్ చేస్తూ అన్ని జట్లు ఇక్కడికి రావడానికి మాకెంతగానో సహకరించిన ఆంధ్రప్రదేశ్ మహిళల వాలీబాల్ జట్టు కోచ్ రాము గారికి, అలాగే ఈ టోర్నమెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న గొలకోటి ఫణి గారు, వీరిద్దరూ ఈ టోర్నమెంట్ ఇక్కడ విజయవంతంగా నిర్వహించుకోవడానికి మాకు అన్ని రకాల సంపూర్ణ సహకారాలను అందిస్తున్నారు. వారికి ఆడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నామంటే ఎంతో నిబద్ధతతోటి మన గ్రామీణ ప్రాంతంలో మరుగవుతున్నటువంటి క్రీడల్ని వెలికితీసి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆణిముత్యాలకి పరిచయం చేసి వారిని క్రీడల వైపు ఆసక్తి కనబరిచేలా మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా మేము నిర్వహిస్తున్నటువంటి ఆల్ ఇండియా ఉమెన్ వాలీబాల్ ప్రీమియర్ లీగ్. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి కారణం స్వర్గీయ అడబాల దుర్గా నరేష్. తను ఎప్పుడూ ఇక్కడ మంచి చక్కటి మన ఊర్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పి మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. దురదృష్టవశాత్తు మరి ఈరోజు మా మధ్యలో లేకపోవడం, తన ఆశయాలకు అనుగుణంగా మేము ప్రతి సంవత్సరం ఈ వాలీబాల్ టోర్నమెంట్ని నిర్వహించుకోవడం, దానికి మాకు వాలీబాల్ అసోసియేషన్ మరి అలాగే ఈ కోచెస్ ప్లేయర్స్ అందరూ మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. ఈ గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం బహుశా గతంలో ఎప్పుడు ఎవరు చేసి ఉండలేదు. అయితే ఇది చేయాలంటే ఎంతో సాహసం, ధైర్యం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఏ రకమైనటువంటి సదుపాయాలు లేనటువంటి ఒక పల్లెటూరు, కనీసం ఈ వచ్చినటువంటి మహిళా క్రీడాకారులు బాత్రూమ్స్కి వెళ్ళాలంటే కూడా ఒక కామన్ టాయిలెట్స్ని కూడా నిర్మించుకోలేనటువంటి గ్రామం మంది. మరి అలాంటి ప్రదేశంలో మహిళా టోర్నమెంట్ నిర్వహించడం, వారికి అన్ని రకాల సదుపాయాల్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే అది చాలా కష్టసాధ్యం. కానీ మేమన్నిటినీ అధిగమించి వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసి ఈ టోర్నమెంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా మీరు వాటన్నిటినీ కూడా భరిస్తూ మా కోసం ఈ గ్రామంలో మీరందరూ ఆడాలని చెప్పి మేము కోరడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళంతా కూడా మాకు ఎంతో సహకరిస్తూ ఇక్కడ ఏ ఇబ్బందులు పడినా వాటిని అన్నీ దిగమింగుకుని మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ మ్యాచ్లో ఆడుతున్నారు. వారికి మనందరి తరపున ప్లేయర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ టోర్నమెంట్ని, మ్యాచ్ల్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ చీఫ్ రెఫరీ శ్రీ లంక జార్జ్ గారికి, వారి టీం, వారి బృందం, వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి నేషనల్ రెఫరీస్, ఇంటర్నేషనల్ రెఫరీస్ అందరూ ఉన్నారు ఇక్కడ. మరి అలాగే ఇప్పుడు మనం చూస్తున్న టీం, కేరళ పోలీస్ టీంలో ప్రజెంట్ 7 నెంబర్ జెర్సీ వేసుకున్నటువంటి అమ్మాయి మన ఇండియాలో కరెంట్ ఇప్పుడు ఏదైతే భారతదేశ టీం ఉందో ఆ టీంలో ఆడుతుంది అమ్మాయి ప్రజెంట్. మరి అలాంటి మంచి క్రీడాకారిణి ఈరోజు మనందరి ముందర తన ప్రదర్శన ఇవ్వబోతుంది. మనందరి తరపున అమ్మాయికి అందరూ తప్పట్లతో స్వాగతం పలకాలి. గత 2 సంవత్సరాలుగా అమ్మాయి దేశంలోనే అత్యుత్తమ అటాకర్గా
పేరుగాంచింది. మరి అలాంటి పెద్ద క్రీడాకారులు ఇప్పుడు మన ముందర ప్రదర్శన చేయబోతున్నారు. వారందరికీ ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ ప్లేయర్స్ ఇంట్రడక్షన్. Guest introduction. Please line up. I request today's guest of the honor, Shri Bellangunda Praveen, ప్రముఖ సినీ నటులు, మరి అలాగే ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ వర్మ గారు, అలాగే మన గ్రామానికి అందరికీ కూడా చాలా ఆత్మీయులు మేడిచర్ల సత్యబాబు గారు, మరి వారు కూడా ఇక్కడే ఉన్నారు. మా ఊర్లో చాలా వరకు అందరూ సత్యబాబు గారి ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ. మరి వారందరినీ కూడా ప్లేయర్స్ని ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సత్యబాబు గారు రండి. బ్రహ్మాజీ గారిని వారిని క్రీడాకారులకు పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. కృష్ణ పవన్, ప్రముఖ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ లక్ష్మణ్ గారిని, ఆకుల లక్ష్మణ్ గారిని కూడా రండి. మీరు ఎక్కడ దోకుంటారు, వెనకాల ఉంటారు కదా, తెర ముందర వాళ్ళే కనిపిస్తారు. ఈజ్ అ సినీ యాక్టర్. He's acting in films. He's a film star. దయచేసి అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద ఆ పైప్ మీద మీరు వెయిట్ పెట్టొద్దండి ప్లీజ్. మ్యాచ్ స్టార్ట్ అయ్యేప్పుడు
దయచేసి అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి ప్లేయర్స్ని. ఏదో మూకీ సినిమా చూస్తున్నట్టుగా సైలెంట్గా ఉండకుండా మీరు ఇచ్చేటటువంటి ఉత్సాహంతో వాళ్ళు ఇంకా అత్యుత్తమంగా ఆడతారు. వైఎస్ఆర్సిపి నాయకులు శ్రీ మంగిన సింహాద్రి గారిని క్రీడా ప్రాంగణానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆయన కూడా వచ్చేస్తారు జనసేనలోకి. ब्लॉक करना
హలో.